హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ వీడియోలో మనం అసలు ఉమెన్‌కి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో అసలు గ్రోత్ ఉంటుందా లేదా అనే విషయాన్ని క్లారిటీ అనేది ఇచ్చేస్తాను చూడండి. సో చాలామంది చాలా రకాలుగా బ్రేక్స్ వచ్చినా లేకపోతే ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ మనకు సెట్ అవుతుందా లేదా అనేసి ఒక బ్యాక్ స్టెప్ ఏస్తూ ఉంటారు. సో అది రియలా? కాదా? లేకపోతే పర్టిక్యులర్‌గా ఉమెన్‌కి ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో గ్రోత్ ఉంటుందా? లేదా? అనేసి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు ఉమెన్‌కి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో గ్రోత్ ఉంటుందా? లేదా? అంటే గనుక 100% ఉంటుందండి. ఇక్కడ మనకి జెండర్ పైన అయితే ఇక్కడ మనకి జాబ్స్ అనేవి గ్రోత్ అవ్వడం లేకపోతే తగ్గిపోవడం ఇవన్నీ కూడా జరగవు. 100% మన స్కిల్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. మనకు స్కిల్స్ మంచిగా ఉన్నాయి, మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నామంటే గ్రోత్ అవుతాము. లేదు మనం అసలు స్కిల్సే అప్‌గ్రేడ్ చేసుకోకుండా మనము కాలేజ్ డేస్ నుంచి ఏదైతే నేర్చుకొని ఇక్కడికొచ్చామో, ఏదైతే రోల్ పైన ఉన్నామో అదే స్కిల్స్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తూ అలానే ఉన్నామంటే ఆబ్వియస్‌గా మనమైతే లో అవుతూ ఉంటాము. పెర్ఫార్మెన్స్ కూడా మనకేమి ఉండకపోతే కూడా కొన్నిసార్లు లే ఆఫ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతుంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ రోల్‌లో ఉన్నా సరే, ఏ కంపెనీలో ఉన్నా సరే, ఫస్ట్ థింగ్ అసలు మీరు కన్సిస్టెన్సీగా మీ స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ ఒకవేళ డెవలపర్ రోల్ చేస్తున్న వాళ్ళు గనక అయితే, ఇంకా లేదా ఏ రోల్ అయినా సరే దానికి మీరు చేస్తున్న దానికి సంబంధించి కొత్త వెర్షన్ వచ్చుండొచ్చు. కొత్తది ఏదన్నా టూల్ వచ్చుండొచ్చు. సో అలాంటివన్నీ కూడా మీరు నేర్చుకుంటూ దాన్ని మీరు అట్‌లీస్ట్ వాట్ ఈస్ వాట్ అనేసి తెలుసుకుంటూ అయినా ఉండాలి మార్కెట్‌లో. లేదంటే ఒక టీమ్ మీటింగ్ అయినప్పుడు ఐ డోంట్ నో అనే ఆన్సర్ అనేది మన నోట్లో నుంచి రాకూడదు. అంటే మనము లింక్డ్ఇన్‌లో ఇలాంటి వాటిల్లో కూడా యాక్టివ్‌గా ఉంటే దీన్ని మనము ఓవర్‌కమ్ చేయొచ్చు. ఓకే. మనము ఏదన్నా జనరల్ డిస్కషన్స్ ఏదన్నా మన టీమ్‌తో అవుతున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్ళు మాట్లాడుతుంటే ఎస్పెషల్లీ ఆఫీస్ అంటే చాలా సార్లు ఏదన్నా కొత్త దాని గురించి లేకపోతే ఇలా మన కెరీర్‌కి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో నాకు మీకేం సంబంధం లేదని కాకుండా అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే వేరేవి కూడా తెలుస్తూ ఉంటాయనేసి చెప్తున్నాను. అండ్ దాని తర్వాత ఇంకా మేజర్ థింగ్ ఏంటి అంటే బ్రేక్స్ అనేవి వస్తుంటాయి. ఎస్పెషల్లీ గర్ల్స్‌కి కదా! అంటే మ్యారేజ్ అనేసి, కిడ్స్ అనేసి లేదా సంథింగ్ ఇంట్లో వాళ్ళ గురించి లేకపోతే ఎవరికైనా బాలేకపోతే లేదు ఇప్పుడు చేయొద్దు. కొన్ని మంత్స్ వరకైనా 3 మంత్స్ నువ్వు నన్ను చూసుకోవాలి. ఇలా ఫ్యామిలీ అన్నప్పుడు ఉంటాయి. కాకపోతే అప్పుడు మనము ఇంకా తప్పదు, మీరు బ్రేక్ పెట్టాల్సొస్తుంది. 3 మంత్సో, 4 మంత్సో లేకపోతే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ మీరు బ్రేక్ వస్తుందంటే మీరు ఆల్రెడీ ఇంకా చేస్తున్నారు. మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేటే కదా! సో మీరు మ్యారేజ్ వల్లైనా, కిడ్స్ వల్లైనా ఇంకేదన్నా ఒక 3, 4 మంత్స్ లేదా అలా గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, బావుంది. ఒకవేళ బ్రేక్ వస్తే ప్రాపర్ రీజన్స్‌తో మెన్షన్ చేయండి. లేదు అంటే మీకు ఆ కంపెనీలో కూడా ఏదన్నా మీరు రోల్ కూడా షిఫ్ట్ అవ్వాలి, కంపెనీ కూడా షిఫ్ట్ అవ్వాలి అంటే గనక ఆ బ్రేక్‌ని మీరు ప్రీషియస్‌గా యూజ్ చేసుకోండి. ఇంట్లో మీరు ఏం హ్యాండిల్ చేసినా కూడా అట్‌లీస్ట్ 1-2 హవర్స్ లేదా మీరు ఆబ్వియస్‌గా మనం ఫోన్ పట్టుకుంటూ ఉంటాము. ఒక 2 హవర్స్ ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నా సరే, ఇలా మీ బేసిక్స్‌ని రివైజ్ చేసుకుంటూ, మీ స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ, కొత్త ప్రాజెక్ట్స్ చేస్తూ, మీ రెజ్యూమేని అప్డేట్ చేసుకుంటూ, మీరు ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ఏదైతే కొత్తది నేర్చుకున్నారో వేరే కంపెనీలో చేసి, ఇప్పుడు మీరు ఈ గ్యాప్‌ని ఇలా యూజ్ చేసుకొని, ఇంతకుముందు ఉన్న సాలరీ కంటే ఇవన్నీ యూజ్ చేసుకొని, హై సాలరీతో బెటర్ కంపెనీస్‌కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అలా కూడా మీరు ఆ టైంని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కమ్‌బ్యాక్ అయితే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు స్కిల్స్ అనేవి అప్‌గ్రేడింగ్‌లో కన్సిస్టెన్సీ ఉంటే, ప్రాక్టీసింగ్‌లో కన్సిస్టెన్సీ ఉంటే. అండ్ బై ద వే ఇక్కడ మనకి ఆఫీస్‌లో పాలిటిక్స్ ఎక్కువుంటాయి. ఈ పాలిటిక్స్‌ని ఉమెన్ ఎలా హ్యాండిల్ చేయాలి అంటే జస్ట్ ఆ పాలిటిక్స్ అనేవి మనకి ఈజీగా అర్థమైతాయి. ఇవన్నీ కూడా ఆఫీస్ పాలిటిక్స్ అనేసి. అప్పుడు మనము అది రైటో, రాంగో కొంచెం దూరంగా లేకపోతే ఇన్వాల్వ్ అవ్వకపోవడం బెటర్. అలాంటివి జరుగుతున్నప్పుడు గాసిపింగ్ ఇవన్నీ కూడా అవుతున్నప్పుడు ఇన్వాల్వ్ 100% అవ్వద్దనేసి చెప్తున్నాను. సో అయినా కూడా అవతల వాళ్ళకి ప్రాబ్లమ్, మీకు కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మీ వర్క్, మీ కెరీర్, ఈ స్కిల్స్ అనేవి కూడా అన్నీ పక్కన పెట్టేసి దాని గురించి ఆలోచించడం, దాని గురించి ఫ్రస్ట్రేట్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా తర్వాత థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే హెల్త్ అండ్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ గురించి చెప్తున్నాను. అంటే జనరల్‌గా ఉమెన్ అంటే మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ కూడా లైక్
వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్నిసార్లు పర్మనెంట్‌గా వచ్చి ఉంటాయి కదా! సో, వీటికి మెయిన్‌గా మనం ఆఫీస్‌లో ఉన్నా సరే కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేశాను దీనిపైన. ఇన్‌కేస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మనకి బ్యాక్ స్ట్రెయిన్ కూడా ఉంటుంది కాబట్టి లైక్ నిలబడడం కానివ్వండి, 30 మినిట్స్‌కి ఒకసారి జనరల్ వాక్ ఒక 5 స్టెప్స్ అలా ఎయడం కానివ్వండి, లేదా మనము జంక్ ఫుడ్‌ని ఇక్కడ అవాయిడ్ చేసేసి ప్రాపర్‌గా ఫుడ్ తీసుకుంటూ అండ్ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా పెట్టేసుకొని అండ్ కంపల్సరీగా మనము కూర్చొని లైక్ లాంగ్ హవర్స్‌లో ఉంటాం కాబట్టి మేక్ ష్యూర్ యూ ఆర్ డూయింగ్ లైక్ 30 టు 1 హవర్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఎవ్రీ డే అనేసి కూడా చెప్పాను. సో, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇలాంటి మన మూడ్ స్వింగ్స్ కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా కొంచెం హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ చేసే అవకాశం అనేది మనకి ఉంటుందనమాట. సో, అర్థమైంది గదా! సో, మనకిక్కడ కావాల్సింది మెయిన్‌గా స్కిల్స్. సో, వాటితో మనమైతే లైక్ హ్యాపీగా మన గ్రోత్ అనేది చూసేసుకోవచ్చు. సో, ఇప్పుడు చెప్పినవన్నీ గూడా మీరు చేసేస్తే చాలా బెటర్. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్‌ని లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, ఈ కోర్స్‌లో మనకైతే లైక్ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, 200 హవర్స్ ప్లస్ కంటెంట్ ఇలా బోల్డ్ అని ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో, మీరు దీనికి సంబంధించిన సిలబస్ తెలుసుకోవాలి అన్నా, లేదా డెమో చూడాలి అన్నా కూడా జస్ట్ మీరైతే డిస్క్రిప్షన్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ అయిపోతే చాలు. లేదా కామెంట్ సెక్షన్‌లో పైథాన్ అనేసి టైప్ చేసేయండి. అక్కడ కూడా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.